ముందుగా ఆయిల్ పోసుకొని గుడ్ని అలా కొట్టేయాలి. వెరైటీ కోసం కదా, వెరైటీగా వండుదామని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలానే ఉప్పు కారం పైన చల్లుకోవాలి కొంచెం కొంచెంగా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎర్రగా ఏగిపోయింది. ఇప్పుడు మనం గుడ్డు ఆమ్లెట్ లాగా అయింది కాబట్టి అది తీసేసుకోవాలి. ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇట్లా ఎర్రగా ఏగేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్ గుడ్లని. హాయ్ ఫ్రెండ్స్, ఏంది మిల్ మేకర్లు టమాటాలు రసం, టమాటాలని కోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ గుడ్లు వెరైటీగా వండుదామని ఈరోజు వెరైటీగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. గుడ్లు మిల్ మేకర్తో టమాటా ప్యూరీతో. ఓకేనా ఫ్రెండ్స్? నా గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగా ఏగనిచ్చుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగా ఏగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అల్లం, కొంచెం పసుపు, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇళ్ళని మిల్ మేకర్లు కూడా వేసేసుకోవాలి. మిల్ మేకర్ని కూడా వేసుకొని కొంచెం సేపు ఏగనియాల. ఆయిల్ ఉప్పు అన్నీ పట్టేటట్టు మిల్ మేకర్కి వేగనియాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇక్కడ మిల్ మేకర్లు ఉడికిపోయాయి. ఇక్కడ టమాటాలని మిక్సీ చేసుకొని టమాటా జ్యూస్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం, ఉప్పు ఇందాక కొంచెం వేసుకున్నాను, కానీ ఇప్పుడు కూరకు సరిపడా వేసుకుంటున్నాను. కారము, ఉప్పు. ఇది ఒక 10 నిమిషాల దాకా ఉడికిపోవాలి. మిల్ మేకర్ను టమాటా ఇప్పుడైతే టమాటాలు 10 నిమిషాలని ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ఎగ్ ఆమ్లెట్గా చేసుకున్నాయి చిన్న చిన్న పీసుల్లాగా చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇది నా స్టైల్లో చేస్తున్న ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా కూడా ఒక 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు
ఉడికిద్దాం. కొత్తిమీర, గరం మసాలా పౌడర్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి రెడీ అయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా, చూసి సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.